నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల కల్తీ నెయ్యి కేసులో కల్తీ జరిగింది వాస్తవమే అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సిబిఐ సిట్ స్పష్టం చేస్తుంటే ఇంకా దాన్ని అసలు జంతువులను కొవ్వు కానివ్వండి, చేపల నూనె కానివ్వండి కలవలేదంటూ ఛార్జ్ షీట్ లో ఉందని వైసీపీ సమర్థించుకోవడం, మరి వాళ్ళ యూట్యూబర్లతోటి ఇదే విషయాన్ని ప్రచారం చేయడం ఏ విధంగా చూడాలి? అసలు ఆ పార్టీ పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఇది జరిగింది వాస్తవమే అని చెప్పి సిట్ నిర్ధారించింది సార్. రిపోర్ట్ ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. అయినప్పటికీ కూడా అసలు కల్తీ జరగలేదన్నట్టుగా వాళ్ళు సమర్థించుకోవడం కానివ్వండి, వాళ్ళ యూట్యూబర్లతో పోస్టులు పెట్టించడం, వీడియోలు చేయించడం, అసలు వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి, మాట్లాడే నేతల పరిస్థితి ఏంటి, అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే వాళ్ళకి ఏమి గ్రౌండ్ కనపట్టలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పొలిటికల్ వ్యాక్యూమ్ ఒకటి క్రియేట్ చేద్దామని చెప్పి వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత ప్రయత్నం చేసినా కానీ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటం వాళ్ళకి సాధ్యం కావట్లేదు. వాళ్ళ స్ట్రెంగ్త్ పెంచుకోవటానికి రకరకాల డ్రామాలు వేస్తున్నా ఆ డ్రామాలు నడవట్లేదు. ఏం చేయాలి? అందుకని అబద్ధాలనైనా సరే గట్టిగా రుద్దాలి ఈ సమాజం మీద అన్న ఒక నిర్ణయానికి వచ్చారు. నిర్ణయానికి వచ్చి వాళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్స్ రెడీ చేసుకోవటం, ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఇండియాలో ఎక్కడించైనా పెట్టిస్తే పట్టుకుంటారన్న ఉద్దేశంతో దుబాయ్లో కేంద్రాలు పెట్టించారు. దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అట్లా ఆపరేట్ చేసే కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఉన్నది పోలీసుల దగ్గర. అంటే ఎన్ని దొంగ పనులు చేస్తున్నారో ఆలోచించండి అని చెప్పటానికే నేను ఈ విషయం చెప్పాను. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిబిఐ సిట్టు మొత్తం పరిశోధించి తిరుమల తిరుపతి దేవస్థానాలకు సప్లై చేసిన నెయ్యి అసలు నెయ్యే కాదు అనే రిపోర్ట్ ఇచ్చింది. ఈ వైసీపీ వాళ్ళు ఏం ప్రచారం చేస్తారంటే నవ్వు వస్తుంది. అంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ, దేవదేవుడికి అపచారం జరిగిన ఇష్యూ, కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్న ఇష్యూనే. కానీ ఈ వైసీపీ వాళ్ళు వీళ్ళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చెబుతున్న మాటలు చూస్తే నవ్వు వస్తుంది. వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు వీడియో వేస్తారు, పవన్ కళ్యాణ్ వీడియో ఒకటి వేస్తారు. ఏంటి వీళ్ళు ఏం చెప్పారు? జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పారు. వీళ్ళు ఏం చెప్తాడు, కింద ఒకడు యూట్యూబర్ ఒకడు కూర్చొని ఉంటాడు. ఈడేం చెబుతాడంటే, చూసారా చంద్రబాబు తప్పు చెప్పాడు, జంతువుల కొవ్వు లేదుగా. ఇవో పవన్ కళ్యాణ్ తప్పు చెప్పాడు, చూడు జంతువుల కొవ్వు లేదుగా అని వీడు వెకిలి నవ్వులు నవ్వుతూ ఒక వీడియో చేస్తాడు. జంతువుల కొవ్వు అంటే ఏంటో చెప్తా నేను నీకు. మొత్తం ఈ సిట్, సుప్రీంకోర్టు వేసిన సిట్ ఇచ్చిన రిపోర్టులో ఒక చిన్న పేరా మీకు చదివి వినిపిస్తా. ది ప్రోబ్ ఫౌండ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్యూర్ కౌ ఘీ ది అక్యూజ్డ్ యూజ్డ్ adulterants such as palm oil, palm kernel oil and palmolin sourced from బుజ్జి కంపెనీ లిమిటెడ్, కోల్కతా. అంటే కలకత్తా కంపెనీ నుంచి తెచ్చారు ఈ కెమికల్స్ తెచ్చారు. దీస్ ఆయిల్స్ వర్ బ్లెండెడ్ విత్ ఏ క్వాంటిటీ ఆఫ్ జెన్యున్ ఘీ, విత్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ జెన్యున్ ఘీ, స్మాల్ క్వాంటిటీ. ఈ దీన్ని తీసుకొచ్చి దాంట్లో ఇవన్నీ ఈ ఆయిల్స్ అన్నీ కలిపి మిక్స్డ్ విత్ కెమికల్స్ ఇంక్లూడింగ్ బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ అండ్ సింథటిక్ ఘీ ఫ్లేవర్ టు పాస్ ల్యాబొరేటరీ టెస్ట్ వైల్ రిటైనింగ్ ది ప్రోడక్ట్స్ అరోమా. అంటే నెయ్యిలాగా కనపడటానికి, నెయ్యిలాగా ఆ రంగు ఉండటానికి, నెయ్యిలాగా వాసన రావటానికి సింథటిక్ కెమికల్స్ కలిపావు, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ కలిపావు.
ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ తోటి ఏం తయారు చేస్తారో తెలుసా? మీరు నెయిల్ పాలిష్ వాడతారు కదా, ఆ నెయిల్ పాలిష్ రిమూవర్కి వాడతారు. నెయిల్ పాలిష్ రిమూవర్లో వాడేది ఇది ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్. అది తీసుకొచ్చి లడ్డు మహాప్రసాదంలో కలిపారు. దానితో ఇంకా ఏం చేస్తారంటే పెయింట్లు తయారు చేస్తారు. కార్లకి వేసే పెయింట్లు తయారు చేస్తారు. అదే కాదు, పాలియస్టర్ క్లాత్ ఉంటుంది కదా, బట్ట తయారీకి ఉపయోగిస్తారు. అంటే ఎంత దారుణమైన కెమికల్లో చూడండి అది. అదే కెమికల్ తోటి ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్, ఫుడ్ స్మెల్లింగ్ ఏజెంట్స్ తయారు చేస్తారు. మీరు ఎప్పుడన్నా ఎసిటిక్ యాసిడ్ని వాసన పీల్చడానికి ప్రయత్నించండి. ఒక్క సెకండ్లో ఆ బిట్టర్ స్మెల్ తోటి మీకు వామిటింగ్స్, నాసియా వస్తుంది, మీకు కళ్ళు తిరుగుతాయి, కింద పడిపోతారు. అంత ప్రమాదకరమైన ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ని తీసుకొచ్చి లడ్డు మహాప్రసాదంలో కలిపే ఆ నెయ్యి, దాంతో తయారు చేసిన నెయ్యితోటి లడ్డు తయారు చేసి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి ఎంత తుచ్చమైన 250 కోట్ల రూపాయల కోసం ఇంత నీచానికి ఒడిగట్టారే. మిమ్మల్ని ఏమంటారు అసలు? ఈ రోజునొచ్చి చంద్రబాబు నాయుడు వీడియో, పవన్ కళ్యాణ్ వీడియో వేసి జంతువుల కొవ్వు లేదు, బీటా కెరటిన్ ఎక్కడి నుంచి తయారు చేస్తారు? బీటా కెరటిన్ ఎక్కడి నుంచి తయారు చేస్తారు? చూసుకో, గూగుల్లో కొట్టి చూసుకో. నీకు పామోలివ్ ఆయిల్ ఎక్కడి నుంచి తయారు చేస్తారు? పామోలివ్ ఆయిల్ అంటే ఏంటి? అవన్నీ తీసుకొచ్చి మొత్తం అంటే 100 గ్రాముల నెయ్యిలో 80 గ్రాములు ఈ పామోలివ్ ఆయిల్, 19 గ్రాములు ఈ కెమికల్స్, 1 గ్రాము ఒరిజినల్ నెయ్యి. ఇప్పుడు చెప్పండి రా యూట్యూబర్లు, మీరు వచ్చి మీ వ్యూస్ కోసం అని చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి అనే ఒక జ్ఞానం కూడా లేకుండా పవన్ కళ్యాణ్ తప్పు చెప్పాడు, చంద్రబాబు నాయుడు తప్పు చెప్తాడని చెప్తారు. మీరు అసలు మనుషులేనా? ఇక్కడ ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారా అన్నది కాదు కదా సార్ సమస్య. శ్రీ కలియుగం వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో ప్రసాదంగా ఇచ్చే లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అన్నది కదా. ఇప్పుడు మరి సిబిఐ సిట్టే స్పష్టం చేస్తుంది కల్తీ జరిగింది. దాని గురించి మాట్లాడకుండా ఈ వీడియోస్ అన్ని వేసి అసలు వీళ్ళని ఏ విధంగా చూడాలి? అసలు వీళ్ళు మనుషులు కాదు. నేను స్ట్రైట్ అవే చెప్తున్నా, నాకేం మొహమాటం లేకుండా చెప్తున్నా. వీళ్ళు అసలు మనుషులే కాదు. కలియుగ ప్రత్యక్ష దైవానికి ఘోరమైన అపచారం చేసిన వీళ్ళు ఈ రోజున మళ్ళీ వచ్చి ఉన్నాడు, ఆ పేరు నిన్నానే ఉన్నాడు, మాధవి లత అని హైదరాబాదులో బీజేపీ తరఫున కంటెస్ట్ చేసిన పెద్ద ఆమట భజన చేసుకుంటూ తిరిగిందిట. వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరిగింది అని భజన చేసుకుంటూ తిరిగిందిట. వంకాయ చీల్చినట్టు చీల్చి కారం పెట్టాలట. అసలు ఏమన్నా నీకేమన్నా స్పృహండి మాట్లాడుతున్నావా? ఆడపిల్లల్ని నువ్వు సంబోధించే విధానం ఇదే నీ భార్యకి ఆ రేషన్ బియ్యంతో సంబంధం ఉంది అని జైల్లో అరెస్ట్ చేసే స్థాయికి వస్తే చంద్రబాబు ఏమన్నాడు? ఎందుకులే ఆడవాళ్ళ జోలికి బోమాకండాయా, ఏదైనా ఉంటే పొలిటికల్గా ఏదైనా చూసుకుందాం కానీ ఆడవాళ్ళ జోలికి వద్దు, వాళ్ళని అరెస్ట్ చేయటం ఇవన్నీ వద్దు అని చెప్పి ఆపాడని నువ్వే చెప్పావు కదా పేరుని బయటకు వచ్చి. ఈ రోజున నీ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో నువ్వు ఆనందం చూడటానికి ఒక మహిళని పట్టుకొని, గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఒక మహిళని పట్టుకొని, భారతీయ జనతా పార్టీ నాయకురాలని పట్టుకొని కోసి కారం పెడతావా? అసలు నువ్వు నిజంగా నిన్ను ఏమనాలి? నీ సంస్కారాన్ని ఏమనాలి? ఇంత దారుణం చేసి 100 గ్రాముల నెయ్యిలో 1 గ్రాము మాత్రమే నెయ్యి ఉంది, మిగిలిందంతా కెమికల్స్ ఉన్నాయి, వనస్పతి డాల్డా ఉన్నది, పామోలివ్ ఆయిల్ ఉంది అని చెప్పి సిబిఐ దర్యాప్తు నివేదికలో నీకు మొత్తం ఛార్జ్షీట్లో చెబితే మొత్తం టీటీడీ ఎంప్లాయీస్ అందాన్ని 36 మంది టీటీడీ ఎంప్లాయీస్ ప్లస్ ఆ బోలేబాబా డైరీ వాళ్ళందరికీ ఇప్పుడు జైల్లో ఉంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు ఏమన్నా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు స్పృహ ఉందా? స్పృహండి మాట్లాడుతున్నావా? నీ యూట్యూబర్లను పెట్టి, నువ్వు పబ్లిక్ ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టి ఈ చేసిన ఈ దారుణాన్ని, ఈ అకృత్యాన్ని నువ్వు సపోర్ట్ చేసుకుంటూ హైందవ ధర్మానికి నువ్వు తూట్లు పొడుస్తూ ఉంటే, ఇప్పుడు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరూ చూసుకుంటే వాళ్ళందరూ పై స్థాయిలో ఉన్న వాళ్ళందరూ అన్య మతస్థులు, వేరే మతానికి సంబంధించిన వాళ్ళు. ఈ పేరు నిన్నానికేం మాయరోగం? ఇతను హిందువే కదా, కనీసం ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు. వెంకటేశ్వర స్వామి అంటే నీకు
పాప భీతి కూడా లేదా, భయం కూడా లేదా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? కల్తీ లేదని చెప్పిందా నీ సుప్రీంకోర్టు వేసిన సిట్టు? సుప్రీంకోర్టుకి వెళ్ళి సిట్టు తెచ్చుకున్నది ఎవరు? వైవి సుబ్బారెడ్డి కాదు? మరి వైవి సుబ్బారెడ్డి తెచ్చుకున్న సిట్టే ఇందులో అసలు మొత్తం 1 గ్రామే ఉంది నెయ్యి, మిగిలిందంతా వనస్పతిను కెమికల్స్ అని చెప్పి చెబుతూ ఉంటే ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? ఒక హిందువు అయ్యుండి నువ్వు ఈ నేరాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ నీ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చుట్టవా? నీ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చుట్టానికి నువ్వు హిందూ మతాన్ని కూడా పణంగా పెట్టేస్తావా? వెంకటేశ్వర స్వామి మీద భక్తిని కూడా పణంగా పెట్టేస్తావా? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నీకు నీ బాస్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, తను 4 గోళ్ల మధ్యలో కూర్చొని బైబిల్ చదువుకుంటానంటున్నాడు. ఇవన్నీ ఆలోచించాలి. పేరు నిన్నానికి తన రాజకీయ అవసరాల కోసం ఇవన్నీ ఆలోచించకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈ రోజున ఆలోచిస్తున్నారు, ఇంక్లూడింగ్ క్రైస్తవులు ఆలోచిస్తున్నారు. ఇంత ద్రోహం చేస్తాడా? హిందువులకి ఇంత ద్రోహం చేస్తాడా? ఒక దేవుడికి ఇంత ద్రోహం చేసేవాడు మన దేవుడి గురించి మాత్రం మర్యాదగా ఎందుకు ఆలోచిస్తాడు అని క్రైస్తవులు కూడా ఆలోచించే స్థితికి వచ్చారు ఈ రోజున. ఇది తెలుసుకోవాలి. ఇది ఇంకేం తెలుసుకుంటారులే కానీ వాళ్ళకి తెలుసుకునే జ్ఞానం లేదు. కాకపోతే ఈ ఇన్ఫ్లుయెన్సర్లను ఉపయోగించి ఈ మేధావుల పేరుతో మేధావులు ముసుగులో ఉండే వాళ్ళని తీసుకొచ్చుకొని ఇటువంటి వీడియోలు చేయించుకొని నువ్వు ప్రచారం చేసుకుందామంటే నీ ఆటలు సాగవు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.